మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి. రెండో విడత ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. ఇంకా మూడో విడత మిగిలిన్నది. అయితే మొదటి విడత ఎలక్షన్లప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా సర్పంచ్ ఎలక్షన్ల గురించి వింత వింత వార్తలు వినబడుతూనే ఉన్నాయి. అసోంటివి రోజు చెప్పుకుంటున్నా మళ్ళా కొత్తవి వస్తున్నాయి. ఆ కొత్తగొచ్చిన కొన్ని వార్తలు ఇప్పుడు చూడుండ్రిగా. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం పిప్పడపల్లి ఊర్లో ఈ జీవిడిచిన అన్న సర్పంచ్గా గెలిచిండు. ఈయన పేరు చల్కి రాజు. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిండట. మరి ఏం కష్టం వచ్చిందని ఫీల్ అయిండో ఏమో కానీ చెట్టు కూరి పెట్టుకొని పానాలు తీసుకున్నాడు. అయితే ఎలక్షన్ అట్లనే జరిగితే జీవిడిచిన చల్కి రాజే 9 ఓట్ల తేడాతోని గెలిచిండట. కానీ బతుకుంటే ఊరి సర్పంచ్గా బాధ్యతలు చేపట్టేటోడు వట్టిగా దూరమాయే. ఇక వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి ఊర్లో ఇంకో యవ్వ ఒకే ఒక్క ఓటుతోని గెలిచి సర్పంచ్ అయింది. అవును, మస్తు టెన్షన్ పుట్టించిందట. ఈమె పేరు కొంగరం అల్లమ్మ. దేవుని ఆశీస్సులు చేయబట్టే నేను గెలిచిన అని దండాలు పెడుతున్నది. ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం గుంపనపల్లి ఊర్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థిని గెలిపియాలని ఎట్లా బెదిరిస్తున్నారో చూడుర్రి. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా క్యాన్సిల్ చేపిస్తాడు ఆయన. చూసిన రానుల్లా వీళ్ళు చెప్పినోళ్ళను గెలిపియకపోతే ఇందిరా మిల్లులు తీసేస్తారట. ఇట్లా ఓట్లు అడుగుతున్నారు. కానీ జనాలు ఎవరి ప్రలోభాలకు లొంగకుండ్రి, ఎవరు భయపెట్టినా భయపడకుండ్రి. మీ ఓటును మీరు మంచి అభ్యర్థికి చేసి గెలిపియుండ్రి. అప్పుడే మీకు మీ ఊరికి న్యాయం జరుగుతుంది. సరేనా?